హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య వ్లాగ్స్. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే రీస్టార్ట్ చేశాను. ఇన్ని రోజులు వీళ్ళు ఏమంటారో వాళ్ళు ఏమంటారో అని భయపడి వీడియోస్ చేయడం అయితే ఆపేశాను మధ్యలో. ఇప్పుడైతే మళ్ళీ కంటిన్యూగా వ్లాగ్స్ అయితే చేద్దామని డిసైడ్ అయినా. ఇప్పటి నుంచి ఎవరు ఏమనుకున్నా సరే, ఎట్లా అనుకున్నా సరే, నేనైతే ఆపేదైతే ఉండదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ అందరూ వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఈ రోజైతే మా మామ వాళ్ళ పొలం దగ్గర పండుగ ఉంది, అక్కడికి వెళ్తున్నాం అందరం. ఈ రోజైతే మా మామ వాళ్ళ పొలం దగ్గర ఆ పండుగ అయితే నైటే అయిపోయింది. ఇప్పుడైతే ఏమైనా కుకింగ్ అనమాట, అన్నీ ముక్క సుక్క ఇప్పుడే. అందుకే అందరం ఇప్పుడే పోతున్నాం, నైట్ పోకుండా. మా పెద్దోళ్ళందరూ నైటే వెళ్ళిపోయారు, పండుగ అయితే అయిపోయింది. మేము తీరా అన్ని రెడీ అయినాక తినడానికైతే పోతున్నాం అందరము. ఇగో నేను, మా పొట్టి, హాయ్ చెప్పు. హాయ్. మా తమ్ముడు, మా ఆయన అయితే తర్వాతకు వస్తా అని చెప్పి మేమైతే రెడీ అయినాం, వెళ్తున్నాం. అక్కడైతే షాప్లో ఫుల్ బిజీగా ఉన్నాడు, తర్వాత వస్తాడంట. మేమైతే ఫస్ట్ పోతున్నాం అనమాట. మా ఆయన పాలు అన్నీ మేము తిన్నాక వస్తాడంట వెనక సిరి. మా తమ్ముడు సిగ్గుపడుతున్నాడు, ఫస్ట్ టైం కెమెరా ముందు చూడడానికి సిగ్గు అవుతుందంట. వీడు మావాడు, వీళ్ళంతా తర్వాతకు వస్తారనమాట, ఈ గ్యాంగ్ అంతా. మేమైతే ఇప్పుడు పోతున్నాం. ఇక్కడ ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇదైతే మా మామ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళే రూట్లోనే ఉంటుందన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా వచ్చేవాళ్ళము. పిల్లలందరూ కలిసి సాటర్డే లేదా మంత్కి 1 టైం అయినా ఇక్కడికి వచ్చేవాళ్ళం. లంచ్ బాక్సులు అవి తెచ్చుకొని ఇక్కడే ఈవినింగ్ వరకు ఆడుకుని వెళ్ళేవాళ్ళం. అంత చల్లగా ఉంటుంది లోపల కూడా. ఇక్కడ సిమెంటు ఇటుకతోని కట్టిన గుడి అయితే కాదు ఇది, వాటంతట అవే రాళ్లతోని గుడి గుహలాగా ఏర్పడి స్వామివారు అయితే అందులో వెలిసారు. ఫస్ట్ అంట గుట్ట పైన ఉండేదంట స్వామివారు. భక్తులకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని తనంతట తానే స్వయంగా వచ్చి ఇక్కడైతే నిలిచారంట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే సమ్మర్లో అయితే చాలా గ్రాండ్గా చేస్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఈ ఊరి చెరువు అనమాట. ఈ చెరువుకి దగ్గరలోనే మా మామ వాళ్ళ పొలం అయితే ఉంటుంది. నిన్న మొన్న వర్షాలు పడి రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఈ ఎండకి ఈ రోడ్డు మీద జర్నీ అబ్బా మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇల్లులు, ఇవైతే ఒక తండ అనమాట. ఒక 10 ఇళ్ళు అట్లా ఉంటాయి. చుట్టూ పచ్చటి పొలాలతోని, గుట్టలు, చెట్లు అట్లా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పచ్చడి పొలాలు ఏం లేవు, వర్షన్లు అన్నీ కోసిరు కాబట్టి వీళ్ళు పొద్దున్నే లేస్తూ అయితే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారు. ఎంత హెల్తీగా ఉంటారో అట్లా ఉంటే. వర్షన్లు అన్నీ కోసిరు కాబట్టి వరి ఏం లేవు, లేకపోతే అయితే ఇదన్నీ వరి పొలాలు అనమాట, పచ్చగా ఉంటాయి వర్షం వేసినప్పుడు అయితే. ఇక్కడ గొర్రెలు కనిపిస్తున్నాయి కదా, మాతో పాటు అవి కూడా ఫంక్షన్కి వస్తా అంటే మేమే వద్దులే మీరు ఇక్కడే ఉండండి మేము పోయేస్తామని చెప్పి వెళ్తున్నాం అనమాట. పాపం వాటికి కూడా తినడానికి ఏం లేదు, ఉట్టినే తిరుగుతూ ఉన్నాయి పొలాలల్లా. మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ రోడ్డు సరిగ్గా లేదు. మేమైతే వచ్చేసినాం అనమాట ఫైనల్గా. మా వాళ్ళు అయితే ఓడి చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ ఆ చెట్టు కింద ఉన్నారు వాళ్ళైతే. ఇప్పుడు అక్కడ దాకా బైక్ వెళ్ళదు కాబట్టి నడుచుకుంటూ పోవాలి. ఆ చెట్టు కింద ఉన్నారు మా వాళ్ళు. ఎండ అయితే మామూలుగా లేదు. ఈ ఎండకి ఇది ఒక టాస్క్ అనుకోవాలి మాకు. నడుస్తావా పొట్టి ఆడదాకా? నడుస్తావా? రాజేష్ మామని ఎత్తుకోమా. అరే పొట్టిని ఎత్తుకోరా. మావాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనమాట నడవడానికి ఆడదాకా. ఇక్కడైతే బాగుంది, వాటర్, పచ్చడి పొలాలు, పక్కన తోట, మామిడి చెట్టు చల్లగా ఉంది చెట్టు కింద అయితే. ఏ బాట తెలియదంట, నేను ముందర పోతే నా వెనుక వస్తారంట వీళ్ళు. నాకే తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైము ఈ రోడ్ ఏమట్టి రావడము. ఇక్కడ వాటర్ ఉన్నాయి, అట్లా 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 ఒడ్డు పంట పోదండి. వరం పంట. ఎండ చూడండి మామూలుగా లేదు ఎండ. ఈ ఎండకి ఇందాక మేము వచ్చేటప్పుడు వాళ్ళు ఉంటారు కదా
కరువు పనుల్లో వాళ్ళైతే ఎండకు పాపం మస్తు కష్టపడుతారు. ఎట్లా చేస్తారో ఏమో, ఇంత దానికే మాకు ఇట్లా అవుతుంది. వాళ్ళైతే డే అంతా కష్టపడి వర్క్ చేస్తారు కదా, అమ్మో చాలా కష్టమే. ఇక్కడ చిన్న అమ్మా నేను ఇప్పుడే వస్తున్నా, కాబట్టి మీ అందరినీ కవర్ చేస్తున్నా. అందరు చెయ్యపరు నన్ను చూసి రాగానే. ఇప్పుడే తీరింది ఒంటి, ఇప్పుడేగా అయ్యింది. ఒరేయ్ నీకు కూరేలే అన్నం పెట్టరు కానీ కూర పెట్టలేదు అంటే అలిగిండు పాపం పోరడు. రాగానే నాకు అంటేసి అన్నం పెడతారు. చెప్తలేడు షాప్ కాడ పెట్టి వచ్చిన ఏం కావాలంట సోనమామ ఏం చేసిన ఫోటో తీస్తున్నావు వీడియో మరి థమ్స్అప్ తాగుతాడేమో అడుగురే కానీ బుడ్డని అడుగు. మనకి ఎంకల్ జరిగా చదవే వస్తుందా కొంతమంది హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అత్తలు హాయ్ చెప్పురి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పురు అమ్మ. మీరు బతుకమ్మ ఆడింది, మీరు పాటలు ఆడింది అంటుంది. హాయ్ చెప్పురి, హాయ్. బాధ ఏంది చెప్పు, ఏంది నీ బాధ? చెట్టు కింద వండుకొని ఏంది? ఫోన్ చేయాలంటే ఎవరికి చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి? నీ జేబులో ఫోన్ ఉందా? లేదు. ఏడేసినావు? మరి తీసి చెయ్యి, చెయ్యి. హాయ్ చెప్పొట్టి కొట్టి కాయ హాయ్ హాయ్ సే హాయ్. అదే 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 ఏ పోరలు అందరూ హాయ్ చెప్పురి, హాయ్ అని చెప్పండి. మోకాలు చూపిర్రా. ఏ తేజ తేజ ఒక వీడియో తీయదు చూట. అక్క అవుతుంది మా బుడ్డ చెల్లి, క్యూట్ చెల్లె. పెద్ద మమ్మీ అక్కగా, పెద్ద మమ్మీ అక్కని కాదు పెద్ద మమ్మీ.
పెద్ద అక్క హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పండి బాబాయ్ హాయ్ చెప్పు బాబాయ్ హాయ్ చెప్పు తీపోరాదు నన్ను చూస్తావు వద్దంటే తీసారు కానీ వద్దంటే కావాలి నీకు ఆపరేట్ చేస్తా అసంటూనే హాయ్ చెప్పు మామ హాయ్ చెప్పు హాయ్ స్పెల్లింగ్ ఇగో అందరిని తిడుతుంది ఇంకొచ్చి ఏం చెప్తలేరంట బోర్ వస్తుందంట ఇగో ఈమె పెద్ద ఆమె అందరికంటే అందరిని క్లాస్ వీక్తుంది అగ్గో పెద్ద ఆమె పెద్దరికంగా కూర్చుంది కూర్చోవడమే ఇగో చిన్నామె చిన్నరికంగా కూర్చుంది ఇగో ఇట్లా నేను మిడిల్ కాబట్టి నేను సైలెంట్గా ఉంటా వాళ్ళు కూడా లైన్ గా ఏజ్లు లేదు హాయ్ చెప్పు ఇద్దరు నేను నా బిడ్డ అని చెప్పు నేను మా పాప తిన్నాక వండుకోరు నిద్రపోతురని బట్టలు మీది ఏమైంది నిద్ర వస్తుందా అది నిద్ర వస్తుందా ఇప్పుడు వండుకోవద్దు లేచి డాన్స్ వేయాలి నువ్వు రాలేదు అక్క ఫస్ట్ నువ్వు తర్వాత నేను శివ తర్వాత సప్న బాలకృష్ణ వేస్తారు ఇక ఫస్ట్ నువ్వు శుభ చేయి తర్వాత ఫస్ట్ పెద్దోళ్ళరా పెద్దోళ్ళ నుంచైనా స్టార్ట్ కావాలి చిన్నోళ్ళ నుంచైనా స్టార్ట్ కావాలి నడిపోళ్ళ నుంచి స్టార్ట్ కావద్దు అరే మేము ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసినా చేస్తాం రా చిన్న నుంచి పెద్ద అయినా సరే పెద్ద నుంచి చిన్న అయినా సరే డాన్స్ మీ పెళ్లి రోజు సందర్భంగా డాన్స్ ఫంక్షన్ హాల్ బుక్ చేసి వచ్చినాం మేడం ఫంక్షన్ హాల్ బుక్ చేసినాం సాయంత్రం వల్లనే పార్టీ మా వాళ్ళకి చింతశిగురు అన్నం సరిపోలేదంట తుంకలు సరిపోలేదంట వీళ్ళకి ముక్కలు చాలలేదంట చింత చెట్లకు ఎగవాడి మొత్తం చింతశిగురు తెంపుకొని తింటుర్రు బావా అన్నం సరిపోలే పాప మా బావకి అన్నం చాలలేదంట ముక్కలు చాలలేదంట చింతశిగురు తింటుండు దావత్ గురించి ఎవరన్నారు ఇప్పుడు అరే ఏదో ఒకటి నీకేం సరిపోలేదు నీకు వాటర్ సరిపోలేదారా నీకు వాటర్ సరిపోలేదా వాడు బోర్ వస్తుంది చూడు బోర్ వస్తుంది అందరు ఒకడు ఉంటే ఆయనదో లోకం ఏమైంది ఫ్లాష్ మ్యాన్ అట్లా పోయినావు నీకు ఒక్కనికే కొడుతుందా నువ్వు కూడా చింతశీర తెంపుకొని తినింత ఇలా అంటకి అయ్యో మీ అన్న మీ తమ్ముడు ఇద్దరు కలిసి తింటారు నువ్వెందుకు తిను పెద్దక్క బాట పట్టింది ఆమె వెనకంగా అందరం బాట పడుతున్నాం చిన్న ఇక్కడ చూడు ఒకసారి చిన్న ఇక్కడ చూడు ఎక్స్ప్రెషన్స్ వచ్చింది మా గ్యాంగ్ అంతా బాట పట్టిరు ఇక మమ్మల్ని చూసి వచ్చిర్రు ముందేమో వీళ్ళు వెనక వాళ్ళు
పెద్ద దాంట్లో అందరూ పడతారంట, చిన్న దాంట్లో పడతారంట. అందరు చూస్తుంది మరి లారీ పెట్టాలా రే మిథున్ స్విమ్మింగ్ పూల్ ఎలా వేసుకుందాం చెప్పు. పెద్ద లారీరా, మీ డాడీని కొనుక్కురమ్మని లారీ. ఏ మామది? రాజమామదా? తీసుకురమ్మను, ఫోన్ చేసి ఇంటికి తీసుకురమ్మను. అన్లోడ్ కాలేంట, అన్లోడ్ కాలంటే పడతారా స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటారంట అందరూ చెప్తా. నువ్వే పది ఎక్కించుకో, అందరూ మేము వదామని అలా అంటారు. మళ్ళీ ఆడకాడ ఆడుకొని కూడా నువ్వే చెప్తున్నావు కదా మరి. మమ్మీ చిన్న మరి ఆ ముగ్గురు పడతారా దాన్ని? ముగ్గురు కూర్చోరా, ముగ్గురు పడతారు కదా. నలుగురు బాయ్. చెమటలు చూడు, అన్నం చల్లగా అయిందిరా, వేడి ఏం లేదు, అంత చెమటలు వస్తున్నాయి. అంటే 4 కిలోమీటర్లు నడిచినాం కదా, అట్లనే ఉంటుంది. అందరికి సప్న చెప్పు, సప్న ఏమైంది? దావత్ అయిపోయింది, ఇంటికి పోతున్నా ఫ్రెండ్స్.